మనమందరము బలహీనులమే, ఎవరు బలవంతులం కాదు. ఒకరికి జ్వరం ఉంటే ఒకరికి మరొకరికి మరొకటి. కానీ అధిగమించాలి అనేటువంటి ఆశ ఉంటే అధిగమించడానికి శక్తిని వసగలిగేవాడు దేవుడు. ఈ లోకములో మన యొక్క ఆత్మీయ యాత్రలో మన వలన ఏది జరగదో, మనకు తోడై ఉన్న ఆత్మ ద్వారా జరుగుతుంది. ఆశ కలిగినటువంటి ప్రాణం వలన ఆత్మ సహాయం లభిస్తుంది. మనము బలహీనులమైనను దేవుని యందు మనం బలవంతులం. ఈ క్షణంలో మనం ఆరాధనలో పాట పాడుకున్నామే, బలహీనతలో బలాన్ని, అంటే మన మైనస్ ఆయన ప్లస్ అంతే. మన జీవితంలో ఏది సాధ్యం కాదో సాధ్యపరిచేవాడు ఆయన. మన జీవితంలో ఏది మైనస్సో ప్లస్ చేసేవాడు ఆయన. మనం ఏ విషయంలో అసమర్థులమో సమర్థులుగా నిలబెట్టేవాడు ఆయన. అందుకే మన శక్తి వలన, మనం బల వలన, మన ప్రయాస వలన ఏది జరగదు, కానీ ఆయన కృప వలన సమస్తము జరుగుతుంది.